నెక్స్ట్ క్వశ్చన్. 3 వరుస సరి సంఖ్యల మొత్తం 198. వాటి మధ్య సంఖ్యకు 2 రెట్లు. 3 వరుస సరి సంఖ్యల మొత్తం. ఎప్పుడైనా సరే మన సరి సంఖ్యను ఇండికేట్ చేయాలి అనుకుంటే 2 into n అని ఇండికేట్ చేయాలి. ఎందుకంటే n అనేది ఈవెన్ నెంబర్ అయినా ఆడ్ నెంబర్ అయినా 2తో మల్టిప్లై చేస్తే మనకి సరి సంఖ్యగా మారుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకేమన్నాడు, 3 వరుస అన్నాడు. వరుసగా అన్నప్పుడు ఏం చేస్తుంటే ఇక్కడ మనం 2nని మిడిల్లో ఉంచుకుంటాం. 2n మిడిల్లో ఉంచుకొని అటొకటి ఇటొకటి తీసుకుంటాం. అంటే దాని బిఫోర్ నెంబర్ ఏముంటుంది, 2n-2 ఉంటుంది. దాని బిఫోర్ ఈవెన్ నెంబర్. దీనికి ఆఫ్టర్ ఈవెన్ నెంబర్ ఏముంటుంది, 2n+2 ఉంటుంది. సో ఈ విధంగా తీసుకోవాలి మనం. సో సరి సంఖ్య 2n అని తీసుకుంటాం. బిఫోర్ నెంబర్ 2n-2, ఆఫ్టర్ నెంబర్ 2n+2 అని తీసుకుంటాం. అది ఇక్కడ ఏమంటే వాటి మొత్తం వచ్చేసి 198 అన్నాడు. అంటే 3ని యాడ్ తీసుకుంటే 198 వస్తుంది అన్నాడు. అంటే 2n-2 ప్లస్ 2n+2 ఈజ్ ఈక్వల్ టు 198. ఇక్కడ మనం -2 +2కి 2 క్యాన్సిల్ చేసుకున్నా. రిమైనింగ్ ఏమన్నా 2n. అంటే మూడింటిని యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది అంటే 6n అని వస్తుంది. 6n ఈజ్ ఈక్వల్ టు 198. 6n ఈజ్ ఈక్వల్ టు 198 వస్తుంది. నాకు n వాల్యూ కావాలి. n వాల్యూ కావాలి అంటే 6 1 6, 6 3 18, 6 3 18. n వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ మనకి 33 అనేది n వాల్యూ అవుతుంది. బట్ మీకు ఇక్కడ ఏం కావాలన్నాడు, 2n-2 కావాలి, 2n కావాలి, 2n+2 కావాలి. దీంతో మనకి మిడిల్ నెంబర్ గురించి క్వశ్చన్ చేస్తుండ్రు. దీంట్లో మిడిల్ నెంబర్ ఏమంటే 2n అనేది మిడిల్ నెంబర్. అంటే 2n అంటే 2 into 33. 2 into 33 అంటే ఏమవుతుంది, అది 66 అవుతుంది. ఇది మనకు మిడిల్ నెంబర్. ఈ మిడిల్ నెంబర్కి ఏమంటే 2 టైమ్స్ అండి, అంటే 2 రెట్లు కావాలన్నాడు. అంటే 2తో మల్టిప్లై చేస్తాం. 66 into 2 అంటే 132 అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 132. ఇది కరెక్ట్ ఆన్సర్.